యాహ్! క్యాన్వా అది లాగిన్ జేయడము, మీకు ఇమేజెస్ డిజైన్ జేయడం కూడా ఆల్‌మోస్ట్ మీకు ఓకే. బట్ ఇక్కడొచ్చేసి ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని మనకి నచ్చినట్టు ఈ డిజైన్స్ అనేవి మనము నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ జేసుకోవచ్చు. అంటే మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉంటదో దాన్ని బట్టి మనకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్‌ని మనం ఈ డిజైన్ దగ్గరకొచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడికొచ్చేసి క్రియేట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఈ పోస్ట్ తీసుకొని మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ మనం ఒక నిన్న సెలెక్ట్ చేసుకున్నది ఇది ఉంది కదా! ఇది తీసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడి వరకు ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు ఎడిట్ చేయగలిగారు కాబట్టి మళ్ళీ దీన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టాపిక్స్ చెప్తాను దీంట్లో. ఇక్కడేంటంటే మీకు డిజైన్ ఇది ఉంది కదా! మీకు ఈ డిజైన్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఈ ఈ టెక్స్ట్‌కి మనము ఫాంట్ స్టైల్ మార్చుకోవాలంటే ఇక్కడికెళ్ళేసి మనము మనకి నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇది కాకుండా మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో మనకి ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నాకు అదేంటది మీకు ఇదొచ్చింది గదా! నాకు క్యాన్వా అని వస్తుందండి. నేను ఓపెన్ చేస్తే. అలా ఏది కూడా వచ్చిద్దా? ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చన్నారు గదా మీరు. ఇక్కడ అక్కడ క్యాన్వా అని వస్తుందండి. క్యాన్వా అని వస్తుందా? హ్మ్. ఏముండదు ఫాంట్ స్టైల్ మామూలుగా వచ్చేస్తది. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా లేకపోతే? ఆ! చేయమంటారా? ఒకసారి చూద్దాం. అట్లా ఏం క్యాన్వా ఏం రాదు. జస్ట్ ఫాంటే వచ్చేస్తది. హ్మ్. ఏం స్క్రీన్ షేర్ చేయండి. అక్కడ మీకు ఒక సింబల్ ఉంటుంది కదా! అప్ యారో సింబల్. అక్కడ నుంచి స్క్రీన్ షేర్ ఎంటైర్ స్క్రీన్ షేర్ చేస్తే మొత్తం కనిపిస్తది. క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసినాయి కదా! అంతే జస్ట్. అదొక క్యాన్వా సాన్ అనేది అది వాళ్ళ ఫాంట్ స్టైల్ అది. మీరు ఇట్లో ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పక్కకొచ్చి. అక్కడ క్లిక్ చేసినాక ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు సింబల్ లేకుండా ఇంక వేరేది ఏదన్నా ఉందనుకోండి, అవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి సెలెక్ట్ చేయండి. పక్కన ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేయండి ఎగ్జాంపుల్‌కి. ఏదైనా సెలెక్ట్ చేసుకో పర్లేదు. అక్కడ నేమ్ చేంజ్ అయిపోయింది చూడండి పైన. అదొక ఫాంట్ నేమ్ అంతే క్యాన్వా అనేది. ఈ కింద వాటిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వస్తుంది. మీరు బుల్లెట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు అక్కడికెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి వేరే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ అయిపోతుంది. హ్మ్. మారిపోతుంది. ఫాంట్ స్టైలు మారింది. ప్లస్ పైన నేమ్ కూడా మారింది. యాహ్! మ్యూట్‌లో ఉన్నారు. మీరు చెప్తున్నారేమో అర్థం కాలే.
అక్కడ మీరు మీట్‌లోకి వెళ్ళేసి అక్కడ అన్‌మ్యూట్ చేసుకోండి. గూగుల్ మీట్‌లోకి వెళ్ళేసి. ఓకే అండి. ఓకే. హ్మ్. నెక్స్ట్ మనం ఈ ఫాంట్ స్టైల్స్ కాకుండా వేరే స్టైల్స్ మార్చుకోవాలి అంటే ఇక్కడ టెక్స్ట్‌లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అయితే అవైలబుల్ ఉంది. ఈ టెక్స్ట్‌లో ఏంటి అంటే మీకు ఏ ఫార్మాట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ ఫార్మాట్‌లో మనకి టెక్స్ట్ అయితే వస్తుంది. జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనే ఉన్న ఫాంట్‌ని ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తదనమాట. కిందగా ఈ కలెక్షన్స్ ఉంది కదా! ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది రిమూవ్ చేసేసుకుంటే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అని ఇంత ఫాంట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడేంటంటే ఇవి 2 కూడా మనకి మిక్స్ అయిపోయి ఉన్నాయి. దీన్ని కొంచెం గ్యాప్ ఒక లైన్ మధ్య స్పేస్ తీసుకురావాలంటే జస్ట్ కొంచెం ఇలా డిక్రీజ్ చేసుకుంటే మనకి లైన్స్ మధ్య స్పేస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి క్లియర్‌గా వస్తుంది. ఇంక మనకి ఏ ఫాంట్ కావాలన్నా ఆ ఫాంట్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇది కావాలనుకోండి. దీనికి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మన కంటెంట్ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకుంటే అది చేంజ్ అయిపోతుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే కలర్స్ అవి కూడా మనము ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా కలర్ కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు. లైక్ యెల్లో కలరు, ఆరెంజ్ కలరు ఇట్లా డిఫరెంట్ కలర్స్ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంకా చాలా కలర్స్ వస్తాయి. ఇట్లా కలర్స్ అనేవి మనం మార్చుకొని మనము టెక్స్ట్ అనేది చాలా డిఫరెంట్ ఫార్మాట్‌లో మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఈ బ్రాండ్ ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు ఏంటంటే లోగో సేమ్ మెయింటైన్ చేస్తారు. ఫాంట్ సైజెస్ సేమ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ సేమ్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళది ఒకసారి చూడగానే వాళ్ళ బ్రాండ్ ఐడెంటిటీ రావాలి అని చెప్పి సేమ్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా కొన్నాళ్ళు మనం ఆహ్, మెయింటైన్ చేస్తే ఏంటంటే అది ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అయిపోతది. యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఇంకా ఆ బ్రాండ్ ఎక్కడ కనిపించిన వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అట్లాంటప్పుడు మనం ఈ బ్రాండ్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే ఫాంట్ గానీ, బ్రాండ్ వాయిస్, ఫోటోస్, గ్రాఫిక్స్, ఐకాన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది పెయిడ్ వెర్షన్. ఇక్కడ వచ్చేసి మనం అన్నీ అప్లోడ్ చేసుకుంటాం. లైక్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకుంటాం, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాం, ఆడియో అంటే మనం ఏదైనా వాయిస్ రికార్డ్ చేస్తే దాన్ని కూడా ఇక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏం కావాలన్నా ఈ ఇమేజ్‌కి, వీడియోకి, ఆడియోకి, ఫోల్డర్స్‌కి మొత్తం ఇక్కడి నుంచే అప్‌లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ టూల్స్ ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా అక్కడ అప్‌లోడ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు చేసిన దీంట్లో? వర్క్ చేసిన వర్క్ కాదు. బయట నుంచి మనం ఇందులో యాడ్ చేయాలనుకున్న వర్క్. అంటే ఇప్పుడు మన ఫోన్‌లో ఉన్న ఫోటోస్ ఆల్రెడీ ఆ! ఆ! ఉన్నటివి దీంట్లో అప్‌లోడ్. దీంట్లోకి అప్‌లోడ్ చేసుకుంటాం. మన ప్ర మనం చేసిన వర్క్ ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాజెక్ట్స్‌లో ఉంటదనమాట. ఓకే. మనం చేసిన వర్క్ ఇక్కడ ప్రాజెక్ట్స్‌లో ఉంటది. బట్ మనం బయట నుంచి వేరే అప్‌లోడ్ చేసుకోవాలనుకోండి క్లిక్ చేసుకొని ఇంక డెస్క్‌టాప్ మీద ఉన్నవి ఫోల్డర్స్ హ్మ్. ఉన్నా, వాయిస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా, ఇమేజెస్ ఉన్నా మొత్తం ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకుంటాం. ఈ నాలుగిట్లో ఏది అప్‌లోడ్ చేయాలన్నా జస్ట్ ఈ అప్‌లోడ్ ఆప్షన్ ఇక్కడ ఒక్కటే అనమాట మనకి. అండ్ నెక్స్ట్ టూల్స్. ఈ టూల్స్ అనేవి మనము స్టార్ట్ చేసుకునే ఇట్లా నెక్స్ట్ ఏదైనా రాసుకోవాలనుకోండి. లైక్ అంటే మనం ఒక వైట్‌ది తీసుకున్నాం. దీని మీద మనం ఇట్లా ఏదన్నా డ్రా చేయాలనుకున్నాము. ఏదన్నా రాయాలనుకున్నాం. అట్లా ఈ బ్రషెస్ మనకి సైజ్‌ని బట్టి వస్తాయన్నమాట. జస్ట్ పిల్లలు డ్రాయింగ్ ఎట్లా చేస్తారో అట్లా ఇది స్టిక్ నోటు. ఈ స్టిక్ నోట్ గురించి ఇక్కడ మనం ఏదైనా రాసుకోవాలంటే స్టిక్ నోట్ రాసుకోవచ్చు. బట్ ఇవేంటంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి యూజ్ చేస్తాం గానీ ప్రెజెంట్ అయితే మనకు అవసరం లేదు. ఇక్కడొచ్చేసి టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. ఈ టెక్స్ట్ ఇక్కడుందా యాడ్ టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫాంట్ స్టైల్‌ని బట్టి మనం అది టెక్స్ట్ అనేది మారుతుంది. ఇప్పుడు మనం ఈ స్టైల్ తీసుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది. అలాగే కలర్స్ తీసుకున్నాం అనుకోండి రెడ్ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ ఇంకొకటి యాడ్ అయిందనమాట. ఇట్లా మనం ఈ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి టేబుల్ ఫార్మాట్‌లో టేబుల్ యాడ్ చేసుకోవాలనుకోండి టేబుల్.
ఈ టేబుల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా టేబుల్ ఏదైనా యాడ్ చేసుకొని కంటెంట్ యాడ్ చేసుకోవడం. ఇక్కడ నుంచి మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మనం ఏవైతే వర్క్ చేస్తామో ఆ ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎప్పుడన్నా కావాలి అనుకుంటే వీటిని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మీకైతే ఇవి వర్కౌట్ అవ్వవేమో అనుకుంటున్నాను. జస్ట్ అంటే పెయిడ్ వర్షన్ వాళ్ళకే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి కొన్ని యాప్స్ని యూజ్ చేసి ఇమేజెస్ ఎలాగా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాజిక్ మీడియా అని చార్ట్స్, ఫొటోస్, ఈ డిఫరెంట్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మ్యాజిక్ మీడియా క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనం ఏదన్నా ఒక వర్డ్స్ యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నాం. లైక్ ఏఐ ఈ మ్యాజిక్ మీడియాలోకి వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని యాడ్ చేసాము. ఈ ట్రైనింగ్ అని యాడ్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఇమేజ్ చేయాలంటే స్టైల్స్ ఎలాంటి స్టైల్ కావాలి, ఇక్కడ మనకి ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏది లేకపోయినా నార్మల్గానే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత స్క్వేర్స్ ఉన్నాయి, ఏ షేప్లో కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేప్, స్క్వేర్, ప్యాటర్న్ అంటే లైక్ మొబైల్, డెస్క్టాప్ ఇట్లా ల్యాండ్స్కేప్ లాగా చూసుకోవచ్చు. నార్మల్గా వదిలేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్రియేటివ్ మ్యాజిక్ మీడియా అని ఉంది కదా, ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇమేజ్ జనరేట్ చేయమంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఏఐ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అనేవి జనరేట్ అయినాయి. మనం ఎక్కడ ఎలా సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకి ఇమేజెస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది, ఇది కూడా కొంచెం అలానే లైక్ ట్రైనింగ్ రిలేటెడ్. ఇట్లా మనకు ఒక 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇందులో మనకి ఏదైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు జనరేట్ చేసి. ఇది అయితే నార్మల్గా మీకు జనరేట్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. మ్యాజిక్ మీడియాలోకి వచ్చి యాప్స్లోకి వస్తే మ్యాజిక్ మీడియా ఉంటుంది. ఇక్కడ మనకి రాలేదనుకోండి, యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. సరే, మళ్ళీ యాప్స్లోకి వెళ్తే మనకి ఆడియో ఫైల్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా పెయిడ్ వర్షన్ చేసేసారు. అంతకుముందు కొన్ని ఫ్రీ మ్యూజిక్ అయితే అవైలబుల్ ఉండేవి, ఒక్కటి కూడా ఫ్రీగా అయితే లేదు. అన్నీ పెయిడ్ వర్షన్ కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకోవాలి వీటిని. అవి ఎక్కడ తీసుకుంటాం అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అని ఉంది కదా, ఈ ఫొటోస్ని మనం వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇట్లాంటివి ఎట్లా కావాలంటే అట్లా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఈ కలర్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటిది కావాలంటే అలా కలర్స్ మారుతూ ఉంటాయి. కలర్స్ కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్లా ఈ యాప్స్లోకి వెళ్తే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏఐ యానిమేషన్ అని ఉంది, 3D యానిమేషన్స్. బట్ ఇది పెయిడ్ ఫ్రీ చూద్దాం ఒకసారి. మనకి ఇప్పుడు ఫ్రీ ఇచ్చినా కూడా మనకి మనకి ఇంకో కొన్ని రోజులకి లైక్ ఏంటంటే పెయిడ్ కింద మార్చేస్తున్నాడు. ఫస్ట్ కొన్ని రోజులు ఫ్రీ ఇస్తాడు, మనకి ఇలాంటి యానిమేషన్. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ఇంగ్లీష్, మనకి తెలుగు ఉందా లేదో చూద్దాం. తెలుగు లేదు. అండ్ యాన్సెంట్, ఆస్ట్రేలియన్ యాన్సెంట్ లైక్ ఇండియన్ యాన్సెంట్లో. అండ్ వాయిస్ వచ్చేసి వీడియో అనేది ఒకటి జనరేట్ చేద్దాం. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అవతార్స్ ఉన్నాయి. ఇందులో ఏ అవతార్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు ఒక అమ్మాయిది సెలెక్ట్ చేసుకున్నాం. జనరేట్ వీడియో అంటే వీడియో జనరేట్ అవుతుంది.
మనకి క్యాన్వా కూడా ఏఐ వచ్చా యూజ్ చేయడం అనేది ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు. ఇంతకుముందు అయితే అడగలేదు. కాబట్టి ఈ ఏఐ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు మీకు అవైలబుల్ ఉంటే అంతవరకు ప్రాక్టీస్ చేయండి. Hello, everyone. Welcome to my presentation today. చూడండి ఇక్కడ మనం ఇంకేదైనా టెక్స్ట్ పెట్టేసాం అనుకోండి ఆ టెక్స్ట్ అనేది వస్తుంది. ఈ అవతార్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ అవతార్ తీసుకుందాం. ఇందులో మనకి ఏది మంచిగా ఉందో చూద్దాం. వెల్కమ్ టు డిజిటల్. ఇక్కడ ఇంకొకటి తీసుకొని ఇక్కడ మనం జనరేట్ చేసుకుంటే ఇంకొక వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఏఐ యానిమేషన్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వీడియో అనేది ఉంది. ఇది రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ దీన్ని చూద్దాం. Hello, everyone. Welcome to Shrisha Digital. ఇట్లా మనం అవతార్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా అవతార్స్ ఉన్నాయి ఇందులో. ఈ అవతార్స్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్మాట్లో మనకి ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్లోకి ఏఐ వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ ఉంటాయండి ఇవి? ఇది యాప్స్లో యాప్స్లో ఉంటాయి. యాప్స్ ఉంది కదా, యాప్స్లో ఇవ్వండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, హేజ్ అండ్ ఏ అవతార్స్. ఇట్లా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. మీకు ఏది ఫ్రీగా ఉంటే వాటిని ట్రై చేయొచ్చు. అంటే ఫ్రీ అంటే మనకి తెలిసిపోద్దండి అక్కడ. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోగానే చూపిస్తాడు ఫ్రీయా పెయిడ్ అనేసి. ఇక్కడ మనకి కొన్ని అవతార్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హేజ్ అని వాళ్ళవి. ఇందులో మనకి ఏదైనా నచ్చింది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని లైక్ ఈ ఒక ఐకాన్కి ఇలాంటి డ్రెస్ కావాలి. జస్ట్ ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక టెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని జస్ట్ ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాము. ఇక్కడ ఈ అవతారం అనేది మనకి మాట్లాడుతుంది అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి మేల్ ఫీమేల్ ఉంది. మనం ఫీమేల్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్ వాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండియన్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్ ఫీమేల్, సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ ఓకే, ఏజెన్ యాప్కి కనెక్ట్ అవ్వాలి వీడియో. నెక్స్ట్ ఏజెన్ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వమంటున్నాడు.
ఇది కొంచెం టైం పడుతున్నట్టుందండి. నెక్స్ట్ చూద్దాం. జస్ట్ ఇది లాగిన్ చేసుకొని దాంతోటి మనము ఈ అవతార్స్ జనరేట్ చేసుకుంటాం. బట్ లైక్ ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఉంటది. హేజ్ అని ఏఐ అని. ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు సేమ్. అదే వర్క్ క్రియేట్ మ్యాజిక్ అని మనం ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రీ వర్షన్‌లో చాలా తక్కువ ఉంటాయి. ఒక 1 ఆర్ 2 శాంపిల్ కోసం ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి కావాల్సినయన్ని వాడొచ్చు. ఏఐ మ్యూజిక్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఏదైనా మ్యూజిక్ అలా క్రియేట్ ఒరిజినల్ అడిగాడు మ్యూజిక్ అంటే ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం ఇది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్యాన్వా టూల్‌లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏముంటదంటే మన ఇండియన్ స్లాంగ్స్ అన్నీ లైక్ లాంగ్వేజెస్ అన్నీ కూడా సపోర్ట్ చేయదనమాట. ఓన్లీ యూఎస్, యూకే ఇట్లాంటివి. బట్ ఇండియన్‌వి 1 ఆర్ 2 ఉంటాయి. పాప్, రాక్ మనకి ఎట్లాంటి మ్యూజిక్ కావాలో అలా మెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ జనరేట్ అవుతది. ఎట్లా కావాలి రిలాక్స్‌డా, స్లో, ఫాస్ట్ ఇవన్నీ కూడా మ్యూజిక్‌కి సంబంధించినవి. యాక్టివ్ డిజైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ అవుతుంది డిజైన్. ఇది మనకి ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ మ్యూజిక్ కూడా జనరేట్ అయిందన్నమాట. అంటే మనం ఏమి యూజ్ చేయలేదు. మనకు మ్యూజిక్ మీద ఏ నాలెడ్జ్ లేదు. ఏం తీసుకోలేదు. జస్ట్ బేసిక్ జస్ట్ ఒక మ్యూజిక్ జనరేట్ చేయమని ఇచ్చేస్తే అది సెలెక్ట్ అయింది. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనం జస్ట్ ర్యాండమ్‌గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా ఫ్రీ ప్లాన్‌లో మనకి ఒక మ్యూజిక్ అనేది జనరేట్ చేసేస్తుంది. ఇట్లా రిమైనింగ్ టూల్స్ కూడా మీరు ఆహ్, వాయిస్ స్టూడియో ఉంది. ఏఐ వాయిస్ ఉంది. ఇట్లా వాయిస్ కావాలనుకోండి డైరెక్ట్‌గా ఇక్కడ మనం వాయిస్ అనేది జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వాయిస్ మనకి కావాల్సిన ఒక వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక వాయిస్ ఇక్కడేమో మనం స్క్రిప్ట్ ఇవ్వాలి. స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం అది మనతో వాయిస్ అనేది జనరేట్ చేసేస్తది. ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ ఇది ఉంది స్క్రిప్ట్ ఆల్రెడీ ఇంతకుముందు జనరేట్ చేసింది. ఈ స్క్రిప్ట్ ఏంటంటే మనం చాట్‌జీపీటీ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ ఇన్‌పుట్ మాన్యువల్‌గానే ఏఐ నుంచే మనం మాన్యువల్‌గానే ఇచ్చేసి మనం ఇక్కడికి పేస్ట్ చేసాం. ఇక్కడ కొన్ని వాయిసెస్ ఉన్నాయి. ఈ వాయిసెస్‌లో మనకి ఇండియా వాయిస్ ఏదైనా ఉందేమో చూద్దాం. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ అంటే మన ఏఐ దాని మీద అడగాలండి. చాట్‌జీపీటీలో డిజిటల్ మార్కెటింగ్ గురించి అని ఆ! అడగాలా? చాట్‌జీపీటీలో తీసుకోవాలి. అది అదేదైనా తీసుకొచ్చి అది కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్దా? అంతే. అంతే. జస్ట్ అక్కడి నుంచి టెక్స్ట్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక మన ఇండియన్స్ అయితే లేదు. ఇక్కడ వచ్చేసి 31 లాంగ్వేజెస్ అంటే ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. హిందీ సపోర్ట్ చేస్తుంది కానీ తెలుగు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఫీమేల్స్ ఒకటి చూద్దాం. లైక్ ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ పిచ్ ఎలా ఉండాలి, వాల్యూమ్, స్పీడ్ ఇవన్నీ స్పీడ్ 1 అంటే నార్మల్‌గా ఉన్నట్టే. ఇక్కడ మాన్యువల్‌గా ఇక్కడ ఏఐ అనుకోండి ఏఐ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తే టెక్స్ట్ జనరేట్ చేసుకుంటది ఇక్కడే. లేదు మనం మాన్యువల్‌గా అంటే మనం ఆల్రెడీ చాట్‌జీపీటీలో నుంచి తీసుకున్న ఒక కంటెంట్ ఇక్కడ యాడ్ చేసాం. జనరేట్ వాయిస్ అంటే ఇప్పుడు వాయిస్ అనేది జనరేట్ అవుతది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాయిస్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ నుంచి ఒకసారి మనం చూస్తే దీన్ని వాయిస్ ఓవర్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ప్రివ్యూ చూస్తే మనకు కనిపిస్తుంది. Today, every business ఓ, needs a strong digital. ఈ వాయిస్ ఇది బాగా Hello. I'm delighted to assist you with our voice services. Choose a voice that resonates with you.
సరే ఓకే అండి. ఇది జనరేట్ చేద్దాం. ఆ వాయిస్ బాలేదు. ఓకే. ఇది అయిపోయింది అంటున్నాడు. జస్ట్ ఇక్కడైతే వాయిస్ అయితే జనరేట్ అవుతది. ఒక్కసారి ట్రై చేయండి. 1 ఆర్ 2 అంతే వస్తున్నాయి. బట్ మనం ఇది ఇక్కడ రాలేదనుకోండి ఏం చేయాలంటే దీనికి ఆల్టర్‌నేటివ్ వేరే వెబ్‌సైట్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారము క్యాన్వా ఏఐ అనేది కూడా అడుగుతున్నారు. ఇంతకుముందు క్యాన్వా వస్తే చాలు. ఇప్పుడు క్యాన్వా ఏఐ కూడా రావాలి. అంటే ఏ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తున్నారు అనేది మనకి గ్రిప్ ఉంటే సరిపోతది. జస్ట్ 1, 2 జనరేట్ చేస్తే మనకు ఐడియా వస్తది. ఇంతకుముందయితే మనకు ఫ్రీనే. డైలీ 5, 6 వాయిస్ ఓవర్స్ జనరేట్ చేసినా కూడా ఎప్పుడు అమౌంట్ అయితే అడగలే. బట్ ఇక్కడొచ్చేసి మామూలుగా ఇప్పుడైతే ప్రీమియం వర్షన్‌కెళ్ళమని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ డేస్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తారు. తర్వాత కొంచెం అందరికీ అలవాటయిన తర్వాత ఇంకా కంపల్సరీగా యూజ్ చేస్తారు కాబట్టి పెయిడ్ వర్షన్‌కి కన్వర్ట్ చేసేస్తున్నారు. చాలా టూల్స్ అలానే మైగ్రేట్ చేస్తున్నారు కాబట్టి మీరొక్కసారి మీరు మీ సైడ్ నుంచి ఒకసారి ట్రై చేయండి. ఈ క్యాన్వా ఏఐ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరిని అడుగుతున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఇంక ప్రతిదానికి ఇంక ప్రతి టూల్‌కి ఏఐ తోటి ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్‌కి సంబంధించింది. ఇక్కడ చాలా మనకి గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏ డిజైన్ టూల్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈళ్ళేంటంటే ఈ డైరెక్ట్‌గా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కాదనమాట. ఇవన్నీ కూడా బయట వేరే సైట్స్ వాళ్ళ నుంచి ఇంటిగ్రేట్ అవుతున్నారు. ఇంటిగ్రేట్ అయ్యి ఇక్కడి నుంచి జనరేట్ చేసుకోవడం. ఇక్కడ ఫ్రీ వర్షన్ ఎంతవరకు ఉందో అక్కడ యూజ్ చేసుకోవడం. ఫ్రీ వర్షన్ లేకపోతే ఆ సైట్స్‌కెళ్ళి యూజ్ చేసుకునేలాగా ఇక్కడ వీళ్ళు యాడ్ చేశారు. ఇట్లా మనకి గ్రాఫిక్స్ గానీ, మార్కెటింగ్ గానీ, మే మెయిల్ జింప్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించి, ఇదేమో ఫేస్‌బుక్ యాడ్స్‌కి సంబంధించింది. ఇట్లా ఇవన్నీ గూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు మార్కెటింగ్ రిలేటెడ్. రీల్స్ ఇక్కడొచ్చేసి మార్కెటింగ్‌కి సంబంధించిన డిజైన్స్ రీల్స్ కావాలా, స్టోరీస్ కావాలా, ఫీడ్ కావాలా అని అడుగుతున్నారు. ఇక్కడ రీల్స్ కావాలనుకోండి. రీల్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ ఫార్మాట్‌లో కావాలి, ఎంపీ4 ఫార్మాట్‌లో కావాలి, పేజెస్ 1-5 ఏ పేజెస్ కావాలి. ఇప్పుడంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నది సెలెక్ట్ అయిందనమాట. ఆల్ 1-5 సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం మెటాకు సంబంధించిన ఇమేజెస్ లాగా ఆటోమేటిక్‌గా డిజైన్ చేసేస్తది. బట్ ఇది మనం యూజ్ చేయలేము. ఇది జస్ట్ ఊరికే ఎలా జనరేట్ చేయాలనేది చూపిస్తున్నాను. Today, every business needs a strong digital presence. ఇది వచ్చేసి Hello వాయిస్ everyone, Digital helps welcome to your Shri brand Shri Digital. stand out with our digital solution website development. ఇక్కడ మనకు మ్యూజిక్, ఇమేజెస్ మొత్తం కూడా రీల్ లాగా క్రియేట్ అయిపోయింది. ఈజీగా రీల్ క్రియేట్ అయిపోతుంది. దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఏదైనా మళ్ళీ ఇంప్రూవ్‌మెంట్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బట్ లేదంటే మళ్ళీ బ్యాక్‌కెళ్ళిందా. ఇట్లా మొత్తం దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చి మళ్ళీ పెయిడ్ వర్షన్‌కెళ్ళింది మనకి. అంటే వీటి మీద కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏ టూల్స్ ఎలా యూజ్ చేయాలి. అంటే మీకు క్యాన్వా ఏఐ చేయడం వచ్చా అంటే ఆన్సర్ మనం యెస్ అని చెప్పడానికి ఉంటది. వాయిస్ బట్ దీంట్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈజీగా అన్నీ చేయడానికైతే రావు. నెక్స్ట్ ఇక్కడ ఆడియో ఉంది. ఇక్కడ ఆడియోలో మనకు అన్ని పెయిడ్ వర్షన్. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. కొన్ని వీడియోస్ ఫ్రీ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకొని మనం మన బిజినెస్‌కి తగ్గట్టుగా రీల్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఈ బ్యాక్‌గ్రౌండ్స్ ఆల్రెడీ మనం చూసాము.
ఇంకా మిగతా అన్నీ ఇప్పుడు మనం చెక్ చేసినాం. ఏ మ్యూజిక్ అని జనరేటివ్ ఏ టూల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనకు వర్క్ ఏంటంటే ఇమేజ్ చేసాం కాబట్టి రీల్స్ కానీ వీడియోస్ కానీ సేమ్ ఉంటుంది. మనం ఏమీ చేంజ్ చేయక్కర్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మ్యాక్సిమం వర్క్ అయితే చేసామంటే టెక్స్ట్ ఎలా యూజ్ చేసుకున్నాము, ఎలాంటి స్టైల్స్, ఫార్మాట్స్ ఇవన్నీ కూడా చూసాము. ఇక రిమైనింగ్ అంతా ఈజీగానే ఉంటుంది. రీల్కి ఇమేజ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వర్క్ చేయడంలో. బట్ రీల్ అంటే చిన్నది చేస్తాము 60 సెకండ్స్లో, వీడియో అంటే పెద్దది చేస్తాం. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఈ డిజిటల్ మార్కెటింగ్లో రీల్స్ కాబట్టి రీల్ చూద్దాం. ఇన్స్టాగ్రామ్ రీల్ చూద్దాం. ఆ రీల్ని షార్ట్స్ లాగా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రీల్, ఈ రీల్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్ కవరు ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఫస్ట్ బేసిక్ ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకుంటున్నాం. ఇక్కడ రీల్స్ కూడా సేమ్ లైక్ మనకి ఇందాక టెంప్లెట్స్ ఎలా అయితే అవైలబుల్ ఉన్నాయో ఇమేజెస్లో, అలాగే ఇక్కడ ఈ టెంప్లెట్స్లో మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 3-4 రీల్స్ చేయాలి అనుకుంటే ఆ 3-4 టెంప్లెట్స్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ నేను ఊరికే ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను, నేను ఏ కాన్సెప్ట్ తీసుకోవట్లేదు. ఒక 2-3 టెంప్లెట్స్ యాడ్ చేస్తున్నాం. ఇది ఒకటి యాడ్ చేసాం, ఇక్కడ ఒకటి యాడ్ అయింది మనకి. ఇప్పుడు దీన్ని మనం ప్రివ్యూ చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక రీల్ అనేది యాడ్ అయింది. ఇది యాడ్ చేసాం. దీని నెక్స్ట్ మనం ఇంకొక రీల్ యాడ్ చేయాలనుకుంటున్నాం. రీల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు వీటిల్లో మనకి ఏ టెంప్లెట్ నచ్చిందో ఆ టెంప్లెట్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేద్దాం అనుకోండి. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది ఇక్కడ వరకు మనం చూసాం కదా, ఇక్కడ నుంచి ఒక్కసారి మళ్ళీ ప్లే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు చూసాం కదా, ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రీల్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే రీల్ ప్లే ఇప్పుడు మధ్యలో ఆపేసి ఇంకోటి యాడ్ చేయాలండి. ఆపేసి యాడ్ చేయట్లేదు, దాన్ని నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ చేస్తాం. ఆటోమేటిక్ గా యాడ్ చేసేయడమే. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక రీల్ యాడ్, ఇప్పుడు ఇక్కడ ఒకటి యాడ్ చేసాం కదా, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టెంప్లెట్ యాడ్ చేద్దాం అనుకున్నాం. వీటిలో ఏదో ఒకటి జస్ట్ ఇది యాడ్ చేద్దాం అనుకున్నాం. జస్ట్ ఇక్కడ చివరన ఇక్కడ మనం కర్సర్ పెట్టేసి ఈ రీల్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇది క్లిక్ చేస్తే వచ్చి యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ అయింది. ఇక్కడ జస్ట్ ఆ రీల్ మీద క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఇంకొక రీల్ యాడ్ అయింది. ఇప్పుడు 3 ఆల్మోస్ట్ ఇప్పుడు 3 టైమ్స్ యాడ్ చేసాం మనం. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేయాలనుకోండి, సేమ్ లైక్ ఇక్కడ పెట్టేయడం, మనకు నచ్చిన టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవడం, దాని మీద క్లిక్ చేస్తే అది వచ్చి యాడ్ అయిపోతుంది. ఇది యాడ్ చేయ ఇవన్నీ ఉంటాయండి, ఆల్మోస్ట్ ఫ్రీ వర్షన్ ఉంటాయా? ఫ్రీ పెయిడ్ 2 ఉంటాయండి. ఇప్పుడు నేను జనరల్గా తీసుకున్న ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకోలేదు, ఊరికి ఇక్కడ కనిపించే టెంప్లెట్స్ని యాడ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ నేను ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయన్నమాట టెంప్లెట్స్. ఇందాక దాకా సింగిల్ టెంప్లెట్ ఉంటే ఒక క్లిక్ చేయగానే వచ్చి యాడ్ అయిపోయినాయి. బట్ దీనికి ఏంటంటే మనకు 6 ఉన్నాయి. 6 యాడ్ చేయాలా అనేది ఒకసారి చూద్దాం. అప్లై 6 అనుకోండి. రీప్లేస్ ఆల్ పేజెస్ క్యాన్సిల్ అనమాట. అంటే మొత్తం ఈ 6 అప్లై చేస్తే ఇప్పుడు దాకా యాడ్ చేసినవి మొత్తం పోతాయి. అందుకోసం ఏం చేస్తాం, ఒకళ్ళు ఇప్పుడు దాకా యాడ్ చేసినవి ఉండాలి అనుకుంటే మనం 1 by 1 యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒకటి యాడ్ అయ్యింది, మళ్ళీ సెకండ్ది యాడ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి కర్సర్ ఇక్కడ పెట్టినాక సెకండ్ది యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కర్సర్ ఇక్కడ పెట్టినాక థర్డ్ది యాడ్ చేసుకోవాలి. ఇట్లా 1 by 1 క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ యాడింగ్ అర్థమైంది కదా? హలో, అర్థమైందండి. జస్ట్ నెక్స్ట్ టెంప్లెట్ కావాలంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేసుకోవడం.
ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఈ టెంప్లెట్‌లో ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంది కదా ఇక్కడ. నెక్స్ట్ హ్మ్. మూవ్ అయ్యే కొద్దీ సెకండ్ ఇమేజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ థర్డ్ ఇమేజ్ వచ్చింది. తర్వాత ఫోర్త్ ఇమేజ్ వచ్చింది. ఇట్లా తర్వాత నేమ్స్ వచ్చినాయి. ఇలా ఇలా రావడానికి కారణం లేయర్స్ అన్నమాట. ఈ లేయర్స్ ఇక్కడ మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏ ఇమేజ్ రావాలి, ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ వచ్చింది, కొంచెం మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ రావాలి, ఇంకో కొంచెం మూవ్ అయిన తర్వాత ఇంకొక ఇమేజ్ రావాలి. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసాం ఈ లేయర్స్. ఈ లేయర్స్ ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కడి నుంచి ఇమేజ్ రావాలి, ఎక్కడ వీడియో రావాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. బట్ ఇంతకు ముందు మనకి ఈ ఆప్షన్ అయితే లేదు. మనం ఇమేజ్ ఎలా చేసామో యాజ్ ఇట్ ఈజ్‌గా వీడియో కూడా అలానే చేసేసి యానిమేషన్స్ ఇవన్నీ అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా అది MP4లోకి కన్వర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం. కానీ అప్పుడు మనకి ఒకవేళ సగం ఆహ్, రీల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొత్త కాన్సెప్ట్ యాడ్ చేయాలంటే అప్పుడు కొంచెం రిస్క్ అయ్యేదనమాట. అక్కడికి మళ్ళీ కట్ చేసి వేరేది యాడ్ చేయడము ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అంత అవసరం లేకుండా ఇక్కడ లేయర్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ టెంప్లేట్ చూడండి. ఫస్ట్ టెంప్లేట్‌కి లేయర్స్ చూడండి ఎన్నొచ్చినాయో. లైక్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చాక ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చేంజ్ అవుతూ ఉంది, ఇక్కడ వస్తూనే ఉన్నాయి. మనం స్క్రోల్ అయ్యే కొద్ది మన ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇట్లా చెయ్యాలి అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ మనం యాడ్ చేసుకోవాలి. అలాగే పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. లేదంటే క్లమ్జీ అయిపోతాయి. ప్రస్తుతానికి మనం ఇలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఏదన్నా మన డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ మీకు ఏ సర్వీస్ అయినా చెక్ చేయండి. అన్ని సర్వీసెస్కి అవైలబుల్ ఉంటాయి వీడియోస్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ యాడ్ చేస్తే మనకి చాలా వరకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్గా ఈ టెంప్లెట్స్ని తీసుకొని ఇక్కడ కంటెంట్ ఎడిట్ చేయడం అనేది ఒక ప్రాసెస్. ఒక్క నిమిషం ఇంకొకటి చూద్దాం రీల్ తీసుకొని. ఇది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ లేయర్స్ని అలైన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. దీన్ని ఇమేజ్కి వచ్చినంత ఫాస్ట్గా రాదు. కొన్నిసార్లు లేయర్స్ మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ టెంప్లెట్ రావాలనుకున్నాం, సెకండ్ ఈ టెంప్లెట్ రావాలనుకున్నాం. ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసాం, ఇది వచ్చి యాడ్ అయిపోయింది. ఇది వచ్చి యాడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో టెంప్లెట్ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మనం పెట్టేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఈ టెంప్లెట్ రావాలనుకుంటున్నాం. ఈ టెంప్లెట్ యాడ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి ప్రివ్యూ చూస్తే ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ శ్రీష డిజిటల్ శ్రీష డిజిటల్ అని యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏమి ఎడిట్స్ మోడిఫికేషన్ చేయక్కర్లేదు. ఇక్కడ ఉన్న దాన్ని కావాల్సినట్టుగా మనం మోడిఫై చేసుకోవటం. ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం రాదనమాట. ఇక్కడ ఉన్నదాన్నే మోడిఫై చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి అవర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మోడిఫై చేసుకున్నామంటే మనకి ఏం పెద్ద ప్రాబ్లం రాదు. ఆటోమేటిక్గా ఇక్కడ ఇక్కడ దీన్ని మనం ప్రివ్యూ చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది. బట్ ఇలాంటి ఒక రీల్ని మనం ఓన్గా తయారు చేయాలి అంటే అప్పుడు మనకి కొంచెం కాంప్లికేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్నిసార్లు అన్నీ కూడా మనకి ఇక్కడ నచ్చిన టెంప్లెట్స్ అనేవి రావు. అలాగే కంటెంట్ వరకు చేంజ్ చేసుకుని వెనకాల ఇలానే బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఉంచేయాలంటే ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఓన్గా
ఒక టెంప్లెట్ డిజైన్ చేయాలి అంటే అప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ ఉంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బ్లాంక్ అని యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఫొటోస్, స్టాక్ వీడియోస్, అప్లోడ్స్ మనం ఓన్గా అయినా చేయొచ్చు, బ్లాంక్ అయినా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాంక్ సెలెక్ట్, ఇక్కడ స్టాక్ ఫొటోస్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ వస్తాయి. మనం ఓన్గా చేసుకోవాలంటే బ్లాంక్ తీసుకుంటాం. లైక్ ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. స్టాక్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీని మీద మనం ఏమి యాడ్ చేయాలంటే ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ ఒక ట్రైనింగ్ రిలేటెడ్ ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. జస్ట్ ఈ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇట్లా యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ ఏంటంటే మనకి ఇంతవరకు టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఉంది. బట్ దీన్ని ఒక్కసారి ప్రివ్యూ చూస్తే చూడండి, స్టార్టింగ్ ఏం లేదు, తర్వాత ఇమేజ్ వచ్చింది, తర్వాత ఇమేజ్ పోయింది, ఇంకా తర్వాత మనకు అంతా బ్లాంక్ది. ఇది చాలా వరకు మనకు బ్లాంకే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి రావాలి అంటే ఇక్కడ అంటే దాన్ని అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా ఎండింగ్ వరకు తీసుకురావాలి. అప్పుడు మనకి ప్రివ్యూ చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ ఇమేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకి దీని మీద టెక్స్ట్ రావాలి. ఒక టెక్స్ట్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మనకి ఏదో ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. లేక ఇక్కడ యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్. బట్ ఇక్కడ కూడా మనం కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ లాగా. ఇక్కడ మనకి కొన్ని టెక్స్ట్లు ఉన్నాయి కదా, 3D జనరేషన్. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్లో మనం ఏదైనా ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ లాగా జనరేట్ అవుతుంది. బట్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను నార్మల్ టెక్స్ట్ తోటే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఒకటి యాడ్ అయింది. దీన్ని మనం కొంచెం పైకి మూవ్ చేసి ఏఐ టూల్స్ అని నేను యాడ్ చేశాను. ఏఐ టూల్స్ అని యాడ్ చేసినప్పుడు ఇది ఎప్పుడు రావాలంటే స్టార్టింగ్ నుంచి రావాలా, మిడిల్లో రావాలా అనేది మనం ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. దీని కలర్ చేంజ్ చేద్దాం, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఏఐ టూల్స్ అని యాడ్ చేసాం. బట్ ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ నుంచి మనకి రాదనమాట. ఇమేజ్ వచ్చింది కానీ టెక్స్ట్ అనేది రాలేదు. లాస్ట్లో టెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లేదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం చిన్నది చేసుకొని మనం ఎంత కావాలో అంత చూసుకుంటాం. బట్ ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ పెట్టి ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఎంటీ వస్తుంది, తర్వాత ఇమేజ్ వస్తుంది, తర్వాత టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫార్మాట్లో చేయాలి అంటే ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది, కొంచెం మూవ్ అయిన తర్వాత మనకి ఈ టెక్స్ట్ వచ్చింది అనమాట. ఇట్లా మనం ఒక 5-6 టెక్స్ట్లు యాడ్ చేసుకున్నాం అనుకోండి. టెక్స్ట్ 1 by 1 యాడ్ అవుతుంది, అలాగే ఇమేజెస్ 1 by 1 యాడ్ అవుతాయి. ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ వచ్చింది కదా, ఇక్కడ ఏఐ టూల్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇది చిన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నాం. దీని దగ్గర ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం మళ్ళీ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదన్నా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ అయింది. మళ్ళీ ఏఐ టూల్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ దగ్గర ఏమి యాడ్ చేద్దాం అనుకున్నామంటే ఇక్కడ ట్రైనింగ్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ ట్రైనింగ్ అని యాడ్ చేసి ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేద్దాం, కనిపిస్తుంది. ఇక్కడ మనకి మళ్ళీ ఇమేజ్ వచ్చినా కొంచెం సేపటికి టెక్స్ట్ రావాలి. అప్పుడు దీని లేయర్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం. ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్రివ్యూ చూడండి. ఫస్ట్లో ఏం లేదు, నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది, తర్వాత మళ్ళీ టెక్స్ట్ వస్తుంది. ఈ టెక్స్ట్ అయిపోయినాక మళ్ళీ ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ అయిపోయినాక మళ్ళీ టెక్స్ట్ వచ్చింది. ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ మనం దీన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తాం.
ఇట్లా మనం డిజైన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది లేయర్స్ యాడ్ చేయడానికి. ఈ లేయర్స్ ప్రాపర్గా యాడ్ అయితేనే మనకి అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చేశారు కదా, ఇక్కడ వరకు ఇది ఓకే అనుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నారు. నెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టేసి ఇంకొక లేయర్ నార్మల్గా ఒక బ్లాంక్ లేయర్ యాడ్ చేశారు. ఈ బ్లాంక్ లేయర్లో ఇక్కడ మీరు ఏదన్నా ఒక వీడియో యాడ్ చేద్దాం అనుకున్నారు. జస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియో ఉంది కదా, ఈ వీడియోస్లో మనం ఈ వీడియో అనేది యాడ్ చేద్దాం అనుకున్నారు. పర్లేదు ఏదైనా తీసుకోవచ్చు. లైక్ ఇది ఒకటి ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం ఒకసారి ప్రివ్యూ చూస్తే ఇక్కడ అంతా బ్లాంక్ వస్తుంది. బ్లాంక్ వచ్చినాక కొంచెం సేపు తర్వాత మనకి వీడియో అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వీడియో వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఎలా కరెక్ట్గా రావాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ లేయర్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. లేయర్ని అడ్జస్ట్ చేసి దీన్ని ఇట్లా ట్రాక్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఒక లైన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. దీనికి కరెక్ట్గా ఉందా లేదో చూడాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా లేదు కాబట్టి దీన్ని కొంచెం మూవ్ చేస్తే అప్పుడు సరిపోతుంది అన్నమాట. అలాగే ఇటు కూడా ఇలా యాడ్ చేస్తాం. ఇట్లా మొత్తం యాడ్ చేస్తాం. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి. ఇది వచ్చేసి లేయర్ మొత్తం మనకి కంప్లీట్గా రావాలి అంటే ఇట్స్ ఓకే. దీన్ని ఎట్లా డ్రాగ్ చేస్తాం. లేదు బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్స్ రావాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తాం. ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే ఇమేజ్ యాడ్ చేసుకుంటాం. ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకొని వీడియో అనేది రీల్ అనేది జనరేట్ చేస్తాం. జస్ట్ మీరు ఊరక ఈ లేయర్స్ యాడ్ చేయడము, ఈ లేయర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడడం చేయండి. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ మీరు కరెక్ట్గా లేయర్ కనుక అడ్జస్ట్ చేయలేకపోతే అటు ఇటు వచ్చేసి క్లమ్జీ అయిపోతుంది. ఇక్కడ లేయర్ కనుక కరెక్ట్గా అడ్జస్ట్ చేయకుండా ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ అని ఉంది. ఈ ట్రైనింగ్ అనేది దీని మీద కూడా వచ్చింది ఇక్కడ వరకు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ టెంప్లెట్లో కూడా మనకి అదే నేమ్ కనిపిస్తుంది అన్నమాట. ఇది కిందకి చేసి మనకు ప్రివ్యూ చూడండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏఐ టూల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ వచ్చి టెక్స్ట్ వస్తుంది కదా, ఆ టెక్స్ట్ అలానే ఉంటుంది. నెక్స్ట్ టెంప్లెట్కి కూడా వెళ్తుంది అన్నమాట. ఇక్కడ చూసారా ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ ట్రైనింగ్ అనే ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం లోగో యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ అప్లోడ్ దగ్గరికి వచ్చి ఒక లోగో అనేది యాడ్ చేసుకుందాం. సరే ఈ లోగో యాడ్ చేద్దామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు లోగో రావాలి అంటే ఈ లోగో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ లోగో సెలెక్ట్ చేసుకొని ఈ లోగో అనేది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కార్నర్లో పెట్టేసాం. ఇక్కడ లోగో అనేది యాడ్ అయింది. ఈ లోగో అనేది మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావాలి. అదే ప్లేస్లో రావాలనుకోండి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఎలా ఉంది, ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్, కంప్లీట్గా లోగో అనేది కంటిన్యూస్గా వచ్చేస్తుందండి. యూజ్ మనం చూడండి ఇక్కడ స్టార్టింగ్ లోగో అనేది ఎక్కడ పెట్టాము అది కంటిన్యూస్గా 3 టెంప్లెట్స్కి అప్లై అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇట్లా మనం ఈ లేయర్స్ని యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, తర్వాత వీడియో డిజైన్ చేద్దరు. కానీ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంతవరకు చేశారు కదా, ఇక్కడ దీనికి వాయిస్ యాడ్ చేయాలనుకోండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఏఐ వాయిస్ అనేది మనం జనరేట్ చేసాము. ఇక్కడ
సింపుల్ టెక్స్ట్ ఒకటి యాడ్ చేద్దాం. టెక్స్ట్ అంతా తీసేసి Hello. I'm Today, I've always been fascinated by the way ఈ వాయిస్ యాడ్ చేద్దాం. జనరేటివ్ వాయిస్. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది వాయిస్. దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేస్తే మనకు వాయిస్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా అడ్జస్ట్ చేసాం అనుకోండి, ఇవన్నీ కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒకటి అడ్జస్ట్ చేయాలి అంటే మిగతా అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. మనకు చాలా డిఫికల్ట్ అనమాట. ప్రతి లేయర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీన్ని ఒకసారి చూస్తే ఏఐ వాయిస్ అనేది have a great product or service, but not getting enough customers? Today, every business needs a strong digital presence to grow. Shrisha Digital helps your brand stand out with powerful digital solutions. ఇట్లా మనం ఏఐ వాయిస్ తోటి జనరేట్ చేసుకోవచ్చు అనమాట రీల్. తర్వాత దీన్ని వచ్చేసి కింద షేర్ ఆప్షన్లో ఇక్కడ డౌన్లోడ్, డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేస్తే ఈ రీల్ అనేది వచ్చేస్తుంది. ఈ రోజుకి ఇక్కడ వరకు చేయండి. జస్ట్ ఆ ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి అన్నీ చెక్ చేయండి. అలాగే ఏఐ వాయిస్ ఓవర్ క్యాన్వాలో ఇచ్చేసి ఇట్లా ఒక రీల్ డిజైన్ చేయండి. ఇవి రెండు కంప్లీట్ చేయండి. ఓకేనా అండి? ఓకే. నెక్స్ట్ రేపు మనము